హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హౌస్ డీప్ క్లీనింగ్ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గాను అలాగే కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంటిని డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవుతూ ఉంటాను. అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనం ఎప్పుడైనా సరే ఇంటిని డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే వాల్స్ని అలాగే సీలింగ్ని ఫస్ట్ అయితే డస్టింగ్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే టాప్ టు బాటమ్ అయ్యేటట్టుగా క్లీన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇలా స్టార్టింగ్లో వాల్స్ని సీలింగ్తో స్టార్ట్ చేసుకుని తర్వాత ఫ్లోర్తో ఎండ్ చేసుకుంటే మనకి పని అంతా కూడా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. తర్వాత మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉంటే అన్ని ఫ్యాన్స్ని కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఒక తడి క్లాత్ పెట్టుకుని ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత పొడి క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే ఫ్యాన్స్ అన్నీ కూడా కొత్తగా షైనీగా ఉంటాయి. ఇలా ఇంట్లో బూజులు దులిపాము అంటే ఇంట్లోకి అయితే డస్ట్ చాలా ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఫ్లోర్ అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి విండోస్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా విండోస్ని క్లీన్ చేసుకోవడానికి ఒకసారి స్ప్రే చేసుకుని ఒక కాటన్ క్లాత్ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. స్ప్రేని అయితే మనం రెగ్యులర్గా క్లీనింగ్కి ఏ లిక్విడ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటామో అదే లిక్విడ్ని స్ప్రే బాటిల్లోకి వేసుకుని కొంచెం మిగిలినది వాటర్తో ఫిల్ చేసుకుని స్ప్రేలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక షాంపూ ప్యాకెట్ని స్ప్రే బాటిల్లోకి వేసుకుని మిగిలిన లెంత్కి వాటర్తో ఫిల్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలా చేసినా కానీ విండోస్ అన్నీ కూడా చాలా కొత్తగా మెరుస్తూ ఉంటాయి. ఇలా విండోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. విండో అయితే ఇలా కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే లక్కీ ఎక్కువగా ఇక్కడే ఆడుకుంటూ ఉంటుంది, అందుకని ఇలా ఉంది. అందుకని ఇక్కడైతే కబోర్డ్ షీట్ని వేసుకుంటున్నాను. ఇది గాలికి అటు ఇటు కదిలిపోకుండా ఉండడానికి డబుల్ గమ్ స్టిక్కర్ వేసుకుని అతికించుకుంటున్నాను. ఇటువంటి షీట్స్ అయితే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకు నచ్చిన కలర్ మనకు నచ్చిన డిజైన్ తీసుకుని కబోర్డ్స్ని అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ షీట్స్ అయితే యాక్చువల్గా వాల్ పేపర్స్ కాదండి. ఈ విషయాన్ని అయితే ముందు వీడియోలో చెప్పలేదు కదా, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు డబుల్ గమ్ ప్లాస్టర్ వేసి ఎందుకు అతికిస్తున్నారు, దానికి గమ్ ఉంటుంది కదా అని. బట్ ఇవైతే దీనికైతే గమ్ ఉండదు, ఇవైతే ఓన్లీ షెల్ఫ్ షీట్సే. వాల్ పేపర్స్కి అయితే గమ్ ఉంటుంది, దాన్ని జస్ట్ పీల్ ఆఫ్ చేసుకుని అతికించేసుకోవచ్చు. బట్ ఇది రెంటెడ్ హౌస్ కదా, అందుకని నేనైతే ఇలా షీట్సే తీసుకుని ఇలా కబోర్డ్స్ని విండోస్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బెడ్రూమ్లో ఉండే కబోర్డ్ సెల్ఫ్స్ అన్నీ కూడా ఒకసారి నీట్గా డస్టింగ్ చేసుకుని ఈ షీట్స్ వేసుకుని మళ్ళీ అన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను. ఇలా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మొత్తం అన్ని పనులు కూడా ఒకే రోజు చేయాలి అంటే అది అసలు సాధ్యమే కాదు కదా. ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటే 1-2 పనులే ఉండవు కదా, చాలా పనులు ఉంటాయి. అందుకని కనీసం 2-3 రోజులైనా సరే టైం స్పెండ్ చేసి మొత్తం ఇల్లు అంతా కూడా మనకు నచ్చినట్టుగా అందంగా మార్చుకోవచ్చు. ప్రతి మూలల్లోనూ కూడా శుభ్రం చేసుకుని. మా ఇంట్లో ఉండే కబోర్డ్స్లో మా బెడ్రూమ్లో ఉండే కబోర్డ్ ఒకటే పెద్దది, అందుకని స్టఫ్ అయితే చాలా వరకు ఇందులోనే ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ కబోర్డ్ని మాత్రం మంత్లీ వన్స్ అయినా కానీ సర్ది పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఇక్కడ తీసినవి అక్కడ అక్కడ తీసినవి ఇక్కడ మార్చేస్తూ ఉంటారు. నాకు అలా మెస్సీగా ఉంటే అసలు నచ్చదు, ఇంక అందుకని మళ్ళీ మళ్ళీ సర్దుతూ ఉంటాను. ఈ కబోర్డ్ అంతా కూడా ఇలా నీట్గా డస్టింగ్ చేసుకుని ఈ షీట్స్ వేసుకుని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడు లివింగ్ రూమ్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వర్క్ స్టేషన్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కంప్యూటర్ని పెట్టుకున్న టేబుల్ని ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. మనం టీవీని కానీ కంప్యూటర్ని కానీ స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోకూడదు, అలా చేసినట్లయితే అవి త్వరగా పాడైపోతాయి. అందుకని డైలీ క్లీనింగ్లో ఇలా టీవీ కంప్యూటర్ కూడా ఉండాలి. ప్రతిరోజు ఇలా ఒక క్లాత్ పెట్టుకుని పైన క్లీన్ చేసేసుకుంటే మనకి డస్ట్ పట్టకుండా ఎప్పుడూ నీట్గా ఉంటాయి. ఇప్పుడైతే టీవీ పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లియర్ చేసేసుకున్నాను. అలాగే టీవీ ప్లాట్ఫామ్ పైన ఉన్న వస్తువులన్నీ కూడా ఒకసారి ఖాళీ చేసుకుని టీవీ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను.
మనం ఇంట్లో ఇటువంటి పనులు చేసుకునేటప్పుడు అంటే ఎవరి హెల్ప్ లేకుండా అన్ని పనులు కూడా ఒకళ్ళమే చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా. ఎందుకంటే మొత్తం డీప్ క్లీనింగ్ అంటే చాలా పనులు ఉంటాయి. అదే ఎవరి హెల్ప్ అయినా తీసుకుని చేసామంటే అన్ని పనులు కూడా త్వరగా అవుతాయి. అదే ఒక్కళ్ళమే చేసుకోవాలంటే కొంచెం కష్టంగాను కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. అందుకని ఇటువంటి ఎక్కువ పనులు చేసుకునేటప్పుడు హడావుడి లేకుండా కొంచెం నిదానంగా ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే అన్ని పనులు కూడా మనకి టైంకి చేసుకోగలుగుతాము. అదే పనిని హడావుడిగా చేశామంటే టెన్షన్ తప్ప పని అయితే ముందుకెళ్ళదు. అందుకని అన్ని పనులు కూడా హడావుడి లేకుండా నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోగలుగుతాము. ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకునే ముందు ఇలా ఎంసీబీని ఆఫ్ చేసుకుని ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చైర్స్ని అన్నీ కూడా ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి ప్లాస్టిక్వే కాబట్టి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే డస్ట్ అయితే చాలా త్వరగా క్లీన్ అవుతుంది. అదే ఒకవేళ వుడెన్ చైర్స్ అయితే ఇలా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే త్వరగా పాడైపోతాయి కదా. అందుకని ఆయిల్ పెట్టుకుని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ డస్ట్ అంతా కూడా క్లియర్ చేసుకుని తర్వాత ఒక క్లాత్లో ఆయిల్ని డిప్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేసుకుంటే అవి మళ్ళీ షైనీగా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న డెకోర్ ఐటమ్స్ అన్నిటిపైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లియర్ చేసుకుంటున్నాను. ఇలా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే ఇంట్లో ప్రతి మూల కూడా శుభ్రం చేయాలి అనుకుంటాం కదా. బట్ ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా మంత్లీ వన్స్ అయినా కానీ ఇటువంటి క్లీనింగ్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మన ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో డెకోర్ ఐటమ్స్ని తక్కువగానే ఉంచుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లోకి ఏ వస్తువు వచ్చినా కానీ దానికి తగ్గ పని అయితే పెరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ఉండే వస్తువులను బట్టి పని పెరగడం లేదా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే డెకోర్ ఐటమ్స్ అయితే ఇంటిని చాలా వరకు అందంగా ఉంచుతాయి కదా. బట్ వాటి మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ వస్తువునైనా ఇంట్లో ఉంచుకుంటున్నాము అంటే దాన్ని శుభ్రంగా చేసుకోగలిగినప్పుడు మాత్రమే అది ఇంట్లో ఉంచుకోవాలి. ఇలా డెకోర్ ఐటమ్స్ గురించనే కాకుండా మన ఇంట్లో క్లాత్స్ కూడా చాలా వరకు వేసుకోలేనివి అలానే ఉంచేస్తూ ఉంటాము. అలాగే కిచెన్లో కూడా చాలా వస్తువులు వాడనివన్నీ కూడా అలా పెడుతూ ఉంటాము ఒక పక్కన పెట్టి. అటువంటివి అన్నీ కూడా ఎవరికైనా పూర్ పీపుల్కి డొనేట్ చేశామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మన ఇంట్లో స్పేస్ కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది. అప్పుడు వాటి వల్ల ఉండే పని కూడా తక్కువ అవుతుంది కదా. ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇంకా వాడని వస్తువులు కూడా తీసుకుని సర్దుకోవడం క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని వాటన్నిటిని కూడా ఎవరికైనా డొనేట్ చేశామంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మిర్రర్ని కూడా ఒకసారి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మిర్రర్స్ని డైనింగ్ టేబుల్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి స్ప్రేస్ కొననవసరం లేదండి. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక షాంపూని స్ప్రే బాటిల్కి వేసుకుని మిగిలిన లెంత్కి వాటర్తో ఫిల్ చేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అవుతాయి. అలాగే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ పైన కూడా ఒకసారి క్లీన్ చేసుకుని ఈ కబోర్డ్ షీట్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కిచెన్లో ఉన్న ప్రతి సెల్ఫ్స్ని కూడా ఒకసారి డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎలాంటి ఎక్కువ పనులు చేసుకోవాలి అనుకునేటప్పుడు పని మొదలు పెట్టడమే ఆలస్యమండి. ఎందుకంటే ఒకసారి పని మొదలుపెట్టామంటే అన్ని పనులు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది. అదే పనిని అమ్మో ఎక్కువ పనులు ఉన్నాయి కదా తర్వాత చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళాము అంటే ఇంకా పనులన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఒక్క పని కూడా ముందుకు వెళ్ళదు. ఇప్పుడు ఇలా ఈ క్లీన్ వర్క్స్ గురించనే కాకుండా ఏ పనికైనా కానీ ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేసుకోకూడదు. ప్రతి పనిని కూడా ఎప్పటి పని అప్పుడే చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఈ కబోర్డ్ అయితే గ్యాస్ స్టవ్కి దగ్గరలో ఉంటుంది. అంటే వంట చేసేటప్పుడు ఏమేమి అయితే ఎక్కువ వాడుతూ ఉంటానో అవన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉంటాను. నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నా ఇల్లు గురించి అయితే ఒక ఐడియా ఉంటుంది. ఈ సెల్ఫ్స్ అన్నిటిలోని కూడా న్యూస్ పేపర్స్ వేసుకుని ఇలా సర్దుకునేదాన్ని. ఇప్పుడు ఈ పేపర్స్ అన్నీ కూడా తీసేసుకుని ఒకసారి నీట్గా డస్టింగ్ చేసుకుని ఈ సెల్ఫ్ సీట్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను. కిచెన్లో బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద కబోర్డ్ ఉంటుంది. అందులో కూడా ఒకసారి నీట్గా డస్టింగ్ చేసుకుని ఇలా న్యూస్ పేపర్స్ వేసుకుని మళ్ళీ ఎక్కడ తీసినవి అక్కడ అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను.
ఈ సెల్ఫ్ సీట్ రోల్ అయితే అయిపోయింది. ఓన్లీ ఒక సెల్ఫ్ మాత్రమే ఉంటుంది. అందుకని ఈ సెల్ఫ్‌లో అయితే వేసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ వైజ్ కానీ, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కదా! ఈ సెల్ఫ్‌లో ఎందుకు వేసుకున్నానంటే, ఇక్కడ ప్లేట్ స్టాండ్ పెట్టాను కదా! ఇందులో నుంచి ఎంతో కొంత వాటర్ అయితే పడుతూ ఉంటుంది కదా! అది వాటర్ పడినా కానీ ఇది వాటర్ ప్రూఫ్ అండి. అందుకని ఒకసారి క్లాత్ పెట్టుకుని అయితే క్లియర్ చేసేసుకోవచ్చు. అదే పేపర్ అయితే ఒక 2 రోజుల్లోనే పాడైపోయినట్లుగా అయిపోతుంది. అందుకని ఈ సెల్ఫ్‌లో మాత్రం ఇలా ఈ కబోర్డ్ షీట్‌ని అయితే వేసుకున్నాను. కిచెన్‌లో అన్నీ కూడా క్లీన్‌గా ఉన్నాయి కదా! ఎందుకంటే నేను ముందు నుంచే అంటే డీప్ క్లీనింగ్ చేసుకునే ముందు నుంచే ఇలా అన్నీ కూడా ఖాళీగా ఉండేటప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అందుకని ఇలా సర్దుకునేటప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా ఇవన్నీ కూడా సింపుల్‌గా ఇలా సర్దేస్తాను. ఎందుకంటే అన్ని పనులు కూడా ఒకే రోజు చేసుకోవాలి అంటే అది కూడా ఎవరి హెల్ప్ లేకుండా కొంచెం కష్టమే అవుతుంది. అందుకని ఇలా కొంచెం ప్లానింగ్‌గా అన్నీ కూడా ముందు నుంచే చేసుకుంటాను. ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్‌ని క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కౌంటర్ టాప్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఎక్కువ వస్తువులు పెట్టను. ఎక్కువ ఏమైతే వాడుతూ ఉంటానో అవే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ కున్న స్టాండ్స్ అన్నీ కూడా తీసేసుకుని వీటినైతే క్లీన్ చేసుకుని డ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్‌ని, వాల్ టైల్స్‌ని, కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి స్క్రబ్ చేసుకుంటున్నాను. నేను డైలీ వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి వాడుతున్న సోప్‌నే యూజ్ చేసి ఇలా స్క్రబ్ చేస్తున్నాను. ఇలా గ్యాస్ స్టవ్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం హార్డ్‌గా ఉండే స్క్రబ్బర్ కాకుండా కొంచెం స్మూత్‌గా ఉండే స్క్రబ్బర్‌ని యూజ్ చేయాలి. అప్పుడే గ్యాస్ స్టవ్ గీతలు పడకుండా కొత్తదానిలా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇలా కౌంటర్ టాప్ ఏరియానంతా కూడా స్క్రబ్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 క్లాత్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీటితోనే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక క్లాత్‌ని తీసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్‌నైతే మధ్య మధ్యన రన్నింగ్ వాటర్ కింద పెట్టి మళ్ళీ దీన్నైతే వాష్ చేసుకుని దీంతో క్లీన్ చేస్తున్నాను. ఇలా అంతా క్లీన్ చేసుకోవడం అయిన తర్వాత ఇప్పుడు సింక్‌కి దగ్గరలో ఉన్న వాల్ టైల్స్‌ని కూడా ఒకసారి స్క్రబ్ చేసుకుంటున్నాను. రెగ్యులర్‌గా ఇలాంటి క్లీన్ వర్క్స్ అవి కూడా చేసుకుంటూ ఉంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయనవసరం లేదు. ఇలా డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇలా అన్నీ కూడా చాలా త్వరగా క్లీన్ అవుతాయి. సింక్‌ని అయితే మనం వెజిల్స్ క్లీన్ చేసిన ప్రతిసారి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. బట్ ఈ హోల్ దగ్గర అయితే క్లీన్ చేయం కదా! అందుకని ఇలా కొంచెం కలర్ అయితే మారుతుంది. అందుకని ఈ టిప్ అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని తీసుకుని ఈ హోల్ దగ్గర ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన హాఫ్ లెమన్ జ్యూస్‌ని కూడా పిండుకోవాలి. ఇలా పిండుతున్నప్పుడు మనకి రియాక్షన్ అనేది చూడండి ఎలా జరుగుతుందో. ఇప్పుడు ఒక టూత్ బ్రష్ ఇచ్చుకుని నీట్‌గా స్క్రబ్ చేసుకుని క్లీన్ చేసుకుంటే ఇక్కడ బ్లాక్‌గా కనిపిస్తుంది కదా! ఈ సింక్ లోపల ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు కౌంటర్ టాప్ ఏరియానంతా కూడా ఒక పొడి క్లాత్ పెట్టుకుని తడి లేకుండా నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసినవి అక్కడే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ ఈ వుడెన్ స్టాండ్ మీద కూడా ఈ సెల్ఫ్ సీట్‌ని వేసుకుంటున్నాను. ఈ ట్రేలో కొన్ని జార్స్‌ని పెడుతూ ఉంటాను. ఇందులో కూడా ఈ షీట్‌ని కట్ చేసుకుని వేసుకుని తర్వాత ఈ జార్స్‌నన్నీ కూడా పెట్టుకుంటున్నాను. అలాగే ఆయిల్ జార్‌ని పెట్టుకుని ప్లేట్‌లో కూడా ఒక పేపర్‌ని వేసుకుని తర్వాత ఈ డబ్బాని పెట్టుకున్నాను. ఈ పైన ఉన్న కబోర్డ్‌లో కూడా అన్నీ కూడా నీట్‌గా సర్దేసుకుంటున్నాను. ఇక్కడితో కౌంటర్ టాప్ ఏరియా అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవడము అలాగే సర్దుకోవడం కూడా కంప్లీట్ అయింది.
ఇప్పుడు బెడ్షీట్స్ని, కర్టెన్స్ని, డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఒకసారి తీసేసుకుని వాష్ చేసేసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను బట్టలను అయితే హ్యాండ్ వాషే చేస్తాను. ఇవన్నీ వాష్ చేయడం, ఇలా ఆరబెట్టుకోవడం ఇవన్నీ అయ్యేసరికి ఒక 2 అవర్స్ టైం అయితే పట్టింది. అందుకని ఈ పని అయిపోయింది అంటే చాలా రిలీఫింగ్ అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ అయితే ఇలా ఇటువంటి క్లీన్ వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత వాష్రూమ్ని, బాత్రూమ్ని కూడా క్లీన్ చేసేస్తాను. అంటే ఇంట్లో పనులన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ ఎంతో కొంత బయటకు వస్తూ ఉంటుంది కదా, అంటే రూమ్స్లోకి. ఇవి రెండు కూడా బాత్రూమ్, వాష్రూమ్ కూడా అటాచ్డ్ మాకైతే. అందుకని వాటర్ కొంచెమైనా కానీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది రూమ్లోకి. అందుకని ఇలా వాష్రూమ్ని, బాత్రూమ్ని క్లీన్ చేశాను అంటే ఇంకా రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అందుకని ఇంట్లో క్లీన్ వర్క్స్ అన్నీ అయిన తర్వాత ఇలా వాష్రూమ్ని, బాత్రూమ్ని, అలాగే అందులో ఉన్న బకెట్స్ని, మగ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. నేను వాష్రూమ్ని, బాత్రూమ్ని, అలాగే ఫ్యాన్స్ ఇటువంటివి అన్నీ కూడా ఎలా డీప్ క్లీన్ చేస్తాను అనేది నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియోస్ లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ వీడియోస్ అయితే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతాయి ఇలా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఫ్లోర్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడానికి వాటర్ తీసుకుని ఇందులోకి కొద్దిగా సర్ఫేస్ క్లీనర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను సర్ఫేస్ క్లీనర్ అయితే స్పార్కిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ పర్పుల్ కలర్లో అయితే ఫ్లేవర్ అది కూడా చాలా బాగా వస్తుంది. అలాగే అన్నీ కూడా చాలా త్వరగా క్లీన్ అవుతున్నాయి. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుని తర్వాత రూమ్స్ క్లీన్ చేసుకుంటాను. ఇల్లంతా ఇలా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు మాపింగ్ కన్నా కూడా ఒకసారి ఇలా కడిగేసుకోవడమే బెటర్. ఎందుకంటే మూలల్లో ఎంతో కొంత డస్ట్ అయితే ఉండిపోతూ ఉంటుంది కదా. ఇలా కడిగేసుకోవడం వల్ల మూలల్లో ఉండే డస్ట్ని కూడా చాలా త్వరగా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా డీప్ క్లీనింగ్ చేశాను అంటే ఇలా ఇల్లంతా కూడా శుభ్రంగా కడిగేస్తాను. అప్పుడే నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. వాల్స్కి ఇలా టైల్స్నైనా లేదా మార్బుల్నైనా కానీ ఇలా అతికిస్తూ ఉంటారు కదా, మనం మాపింగ్ పెడుతూ ఉంటాము. అప్పుడు ఇక్కడ కొంచెం డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. మాపింగ్ పెట్టి క్లీన్ చేయలేం కదా. ఇలా కడిగేటప్పుడు అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాల్కనీ కూడా కడిగేస్తున్నాను. చాక్ పీస్తో ముగ్గు పెట్టుకునేటప్పుడు కొంచెం తడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటేనే ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది. బెడ్షీట్స్ని, కర్టెన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసుకోవడానికి తీసేసాను కదా, అందుకని వేరే బెడ్షీట్ని వేసుకుంటున్నాను. అలాగే విండోస్కి, కబోర్డ్స్కి కూడా కర్టెన్స్ వేసేసుకుంటున్నాను. ఇలా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం అయిన తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంది అనేది మాటల్లో చెప్పలేను. మనం పని మొదలు పెట్టేటప్పుడు అమ్మో పని అంతా కూడా చేసుకోగలమా లేదా అని కొంచెం టెన్షన్గా చేస్తూ ఉంటాము. బట్ ఆ పని అంతా పూర్తయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. డస్ట్బిన్ని కూడా క్లీన్ చేసుకుని డ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు డస్ట్బిన్లో అడుగున ఒక న్యూస్ పేపర్ వేసుకుని దీనిపైన ఇప్పుడు ఈ పేపర్ పైన యూజ్ చేయట్లేని శానిటైజర్ ఉంటే ఒక 8 to 9 డ్రాప్స్ వరకు స్ప్రెడ్ చేస్తున్నాను. మన దగ్గర ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పర్ఫ్యూమ్స్ లేదా వాడట్లేని పర్ఫ్యూమ్స్ అలాగనే ఉంచుతూ ఉంటాం కదా, అటువంటి వాటిని ఇలా డస్ట్బిన్లో అడుగున వేసుకోవడం వల్ల మనకి డస్ట్బిన్ అయితే స్మెల్ రాకుండాను అలాగే క్రిములు అటువంటివి కూడా పేరుకోకుండా ఉంటాయి. ఈ క్లీన్ వర్క్స్ అన్నీ అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు పూజా మందిరాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని సర్దుకుంటున్నాను. ఇంట్లో ఇటువంటి పనులు చేసుకునేటప్పుడు కష్టంగా కాకుండా కొంచెం ఇష్టంగా చేసుకున్నామంటే అన్ని పనులు కూడా నిదానంగా ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఈ పనులన్నీ కూడా మన ఇంటి కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసము, అలాగే మన ఇల్లు అందంగా శుభ్రంగా ఉండటానికే కదా చేస్తున్నాం. అందుకని కొంచెం ఇష్టంగా చేసామంటే అన్ని పనులు కూడా నిదానంగా చేసుకోగలుగుతాము. ఈరోజు ఉదయాన్నే పూజ అయితే చేయలేదు. ఎందుకంటే ఇల్లు కొంచెం మెస్సీగా ఉండేటప్పుడు పూజనైతే మనశ్శాంతిగా చేయలేం కదా. అందుకని క్లీన్ వర్క్స్ అన్నీ కూడా ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని పూజా మందిరాన్ని కూడా ఇలా నీట్గా సర్దుకుని ఇప్పుడు పూజనైతే చేసుకున్నాను. ఇల్లంతా కూడా ఇలా డీప్ క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంది అనేది మాటల్లో చెప్పలేను. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో అయితే ఇంటిని డీప్ క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంతో కొంత మోటివేట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.